ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీఓకే వెంబడి ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ నాశనం చేసింది. 90 రోజులు కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఈ ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణం జరుగుతున్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ చెప్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల సహాయ సహకారాలన్నిటితోటి కూడా ఈ ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణం జరుగుతున్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంచుమించుగా 100 కోట్ల పాకిస్తానీ రూపీస్ని సహాయంగా ఈ ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణానికి ఇచ్చినట్టుగా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందుతోంది. ఈ ఉగ్ర సంస్థల పెద్దలతో అందరితోటి కూడా ఈ ఐఎస్ఐకి సంబంధించిన వ్యక్తులు పలు దఫాలుగా మీటింగ్లు కూడా పెట్టుకున్నారు అనేది ఇంటెలిజెన్స్ చెప్తున్న వార్త. అయితే పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, IMF బెయిలౌట్ ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు కూడా భారత్ హెచ్చరించింది. ఏమనంటే మీరు కనుక బెయిలౌట్ ఇస్తే అది ఉగ్ర సంస్థల చేతిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అంటూ కూడా పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది భారత్. ఇప్పుడు చూస్తున్నాం 100 కోట్లు స్వయంగా ISIయే సహాయ సహకారాలు అందిస్తోంది అని. దాంతోపాటుగా మనం టారిఫ్ వార్ టైంలో కూడా US కొంతవరకు భారత్తో కంపేర్ చేస్తే కనుక పాకిస్తాన్ వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తోంది. పాకిస్తాన్ని మిత్రదేశంగా చూస్తోంది. సో ఇదే పాకిస్తాన్ అండగా తీసుకుంటోందా? ఆ ధైర్యంతోనే ఈ ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణానికి తెగించిందా అనేది ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? ఈ ఉగ్ర దాడుల ప్రమాదం ఇంకా మనకి పొంచి ఉందా? భారత్ ఏం చేయాలి?